చేయడం తప్ప ఉద్యోగుల గురించి, ఉద్యోగుల సమస్యల గురించి, వారికి జరుగుతున్నటువంటి అవమానాలు, అన్యాయాల గురించి మాట్లాడే దమ్మున్నటువంటి ఒక్క సంఘం అంటే ఒక్క సంఘం రాష్ట్రంలో కనపడలేదు, రాయలసీమ జిల్లాలో కనపడడం లేదు. ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా క్రీడలు నిర్వహించుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మరొక వైపు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో క్రీడల్లో ప్రాతినిధ్యం లేకపోతే ఉద్యోగస్తుల మానసిక వికాసం కోసం జరుగుతున్నటువంటి క్రీడలకు అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం, అంత దుబారాగా హోర్డింగ్లు పెట్టడం అనేటువంటిది ఈ సంఘ నేతలు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం, మేము ఎవరి సంఖ నాకాలని, ఎవరి ప్రయోజనాలు, ఎవరి జెండా మోయాలని లేదు. మా ఆత్మగౌరవం కోసం, అది చావో రేవో తేల్చుకునేటువంటి సమయం కోసం సిద్ధమవుతున్నాం. అందుకే ఈరోజు ఉద్యోగులకు, నిరుద్యోగ చదువుకున్న యువతకు ఒక్కటే పిలుపునిస్తూ ఉన్నాం. ఇది ఆత్మగౌరవ వినాదం. చదువుకున్నటువంటి విద్యావంతులారా, మేధావులారా, నీ జాతికి జరుగుతున్నటువంటి అవమానాల నుంచి మేల్కుంటావా? నిన్ని అవమానాలకు, నష్టాలకు కారణమైనటువంటి వ్యక్తులు కాలర్ పడతావా? తేల్చుకునేటువంటి సమయం. ఎందుకంటే ఇంతకుముందు మన బాధ వినేటువంటి, మన మాటలు రాసేటువంటి పత్రికలు లేవు, ఛానల్ లేవు. అందుకే ఈరోజు ఈ సోషల్ మీడియాని నేను అప్పీల్ చేస్తున్నా, ఇది దగాకోరు పాలన, దగాకోరు పార్టీలు, దుర్మార్గమైనటువంటి 2 కులాల ఆధిపత్యాన్ని, రాష్ట్రాన్ని రావణ కాష్టాలా చేస్తూ సకల ముక్కల్లో కొడుతున్నటువంటి రాబందుల కంటే దుర్మార్గమైనటువంటి పాలనలో మనం ఉన్నాం. అందుకే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, చదువుకున్నటువంటి యువత అలమటిస్తున్న అడిగే నాతులు లేడు, ఉద్యోగస్తులకు గౌరవం లేదు. ఒక అటెండర్ మీదో, ఒక జూనియర్ అసిస్టెంట్ మీదో, ఒక రెవెన్యూ తహసీల్దార్ మీదో ఏసీబీ దాడులు, విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ రాజకీయ నాయకుల మీద జరగడం లేదు? ఈరోజు అనంతపూర్ ప్రజాప్రతినిధులే కొట్టుమిట్టాడుతున్నారు. వేల కోట్ల రూపాయలు వాడు తిన్నాడు, ఈడు తిన్నాడు అని చెప్పి అనంతపూర్ నియోజకవర్గం, రాప్తాడు నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గం, తాడిపత్రి నియోజకవర్గం ఏసీబీ ఏం గాడులు కాస్తూ ఉంది? విజిలెన్స్ ఎక్కడ గాడులు కాస్తూ ఉంది? అంటే ప్రజాప్రతినిధులు పందికొక్కుల్లా తినవచ్చు. ఒక నిరుద్యోగి లేదా ఒక ఉద్యోగి బై ఫోర్స్తో తప్పు చేయించేది మీరు. ఒక 500 ఏసీబీ లంచం తీసుకుందని చెప్పి ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్కి ఛాలెంజ్ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజు ఏ ప్రజాప్రతినిధి ఎంత కొల్లగొడతా ఉన్నాడో, ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తూ ఉన్నాడో. 10 సంవత్సరాల క్రితం పంచేరు వేయించుకోవడానికి డబ్బు లేని వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులుగా కునుకుతా ఉన్నారంటే మీ కళ్ళకు కనిపించలేదా? వారు ఎలాంటి వ్యాపారాలు చేశారు, ఎలాంటి ఉద్యోగాలు చేశారు, ఎలాంటి పరిశ్రమలు పెట్టారు? ఈరోజు 175 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది నిజాయితీగా సంపాదించి ప్రజాప్రతినిధులు అయ్యారో గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పండి అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆ ప్రజాప్రతినిధులకి ఛాలెంజ్ చేస్తూ ఉంది. అదే ఈరోజు ఉద్యోగస్తులు కష్టపడి, ఉద్యోగస్తులు అవినీతి చేయమని నేను చెప్పడం లేదు, అది తప్పే. ఆ శిక్ష ఇక్కడ కూడా ఉండాలా అని చెప్తా ఉన్నా. ఒక ఉపాధ్యాయుడు నాడు నేడు గ్రాంట్లో అవినీతికి పాల్పడ్డారు అని మీరు సస్పెండ్ చేశారు, మంచిదే. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మీరు చేస్తూ ఉన్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ని చేస్తూ ఉన్నారు. అదే దమ్ము మీ రోజు మేము లిస్ట్ ఇస్తాం. అనంతపూర్ నగర కార్పొరేటర్ మొదలుకొని రాష్ట్ర కేబినెట్ ఆర్థిక శాఖ మంత్రి వరకు ఎక్కడి నుంచో వచ్చాయి వీళ్ళకి నిధులు? ఎవడబ్బ సొమ్మని చెప్పి ఈరోజు రాష్ట్రంలో దోపిడీ చేస్తూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు.
ఒక్కొక్కడు 100 కోట్లు ఖర్చు పెట్టి బిడ్డల పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు. ఇది అవినీతి సంపద కాదా? దీంట్లో మాజీ కమ్యూనిస్టు ప్రతినిధులు ఉన్నారు. వీరు ప్రజా ప్రతినిధుల, ప్రజా రాబందుల? సమాధానం చెప్పండి. మరి ఎందుకు ఈ విజిలెన్స్, ఏసీబీ, సిఐడి ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నాయో సమాధానం చెప్పండి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా మీకు ఓట్లేసింది? మీకు ఓట్లేసిన పాపానికి దళితులు బలవుతున్నారు. రోజు